ఇది ప్లాన్డ్ గానే కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళు ప్లాన్డ్ గానే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళకి కోపం ఉండొచ్చు, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ కాబట్టి. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మాకు ఈ రోజుకి 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. మీ 40% మందికి మీకు ఓట్లు వేసిన వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిజంగా అమరావతి రాలేదనుకోండి, ఈసారి కూడా అనుకుందాము, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదనుకోండి, ఉపాధి పెరగలేదనుకోండి, ఎవరు నష్టపోతారు? ప్రజలు కదా నష్టపోయేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏముందండి? ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు కొంతమంది అక్కడ దాక్కున్నారు, కొంతమంది ఇక్కడ దాక్కున్నారు. మొన్న ఆయన ఎవరినో ఎక్కడో ఎన్నో నెలల నుంచి దాక్కుంటే మొన్న పట్టుకున్నారు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డినో ఎవరినో. అలాగే ఇప్పుడు ఆ పిన్నెల్లి సోదరులు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, అడ్రస్ లేకుండా అయిపోయారు. ఇట్లా మనం ఈ నాయకులు జైలుకి వెళ్తారా, లేకపోతే సుఖంగా వచ్చి హైదరాబాద్ లో బతుకుతారా, లేదు అనుకుంటే లండన్ వెళ్ళిపోతారా, అది వేరే విషయం. కానీ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వెళితే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వలస వెళ్ళాలి, వలసే వెళ్తారు. మొన్న 5 సంవత్సరాలు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి హెచ్పిసిఎల్ వాడు చెప్పాడు. ఇది కూడా అబద్ధమేనా? ఏ కాలంలో? జగన్ పరిపాలనా కాలంలో 10 లక్షలు అంటే 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వెళ్ళిపోయినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? 10 లక్షల కుటుంబాలు వెళ్ళి, ప్రజలు 40 లక్షల మంది. కనీసం ఒక ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు లేరు, పిల్లలే లేరు అనుకుందాము. 10 లక్షల కుటుంబాలు వెళ్ళిపోవడం అంటే చిన్న విషయమా? అంటే అక్కడ ఏమన్నా ఒక సునామీ లాంటిది వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? సరే, జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది. ప్రజలు మాకు బుద్ధి వచ్చిందిరా రాముడా దేవుడా అనుకుంటా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. ఏం చేస్తారు చూద్దాము. నేను ఇది చేసేస్తారు, ఆయన ఇంద్రుడు చంద్రుడు ఇంకేముంది మొత్తం అసలు అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉందని నేను అనట్లా, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారేమో. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నా పరిధిలో నేనేం చెప్తాను అంటే, ఎవరికైనా టైం ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దురదృష్టం ఏంటి అంటే, ఈయన ముసలాయన అయిపోయాడు, ఈయన స్పీడ్గా చేయట్లేదు, అందుకే చాలా లేట్ అయిపోయింది. ఈయనైతే నవయువకుడు, పైగా స్కాములన్నీ చేసి డబ్బులు సంపాదించుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి మనకు కూడా బాగా చేసేసి పెట్టేస్తాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. గెలిపిస్తే ఏమైంది? మొత్తం పోయింది. సరిపోతే మళ్ళీ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తారు చూద్దాం. టైం ఇవ్వాలి కదా ఎవరికైనా. ఒక 12 నెలలు టైం ఇచ్చి ఈ 12 నెలల్లో చెయ్యింది 4 ఏళ్లలో చేస్తాడా అనే మాట మాట్లాడటం శుద్ధ అవివేకం. ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయాక 4 ఏళ్లలో ఏమీ జరగలేదు, సంవత్సరంలో చేస్తాడా అంటే అది వెనుసొంపుగా ఉంటది, కనీసం వాదనకు నిలబడుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మీరు ప్రజల నోట్లో మట్టిగడ్డ కొట్టాలి అనుకుంటే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు అసలే కాదు, అందరూ దొంగలే నా దృష్టిలో అయితే. సరే వీళ్ళు ఏదో చేస్తామని వచ్చారు, సరే చేస్తున్నారు, చూద్దాం. ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కదా, మీరే ఆగలేకపోతున్నారే? అప్పుడే 5వ సంవత్సరం వచ్చేసింది అనుకుంటున్నారా? మీ అందరూ ఏమన్నా అనుకుంటున్నారేమో కానీ రాజకీయాల్లో ఉండాలి. నేను ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షంగా నేను ఉండాలి అని మీ జగన్మోహన్ రెడ్డికి లేదు. మీకు ఏమైనా ఇంగితం ఏడిస్తే ఆయన అసెంబ్లీకి పంపండి. ఇప్పుడు నిన్న కేకే సర్వే వచ్చింది, దాంట్లో కూడా ఏంటి, ఆయనకి ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళు కూడా అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. మీరు సర్వే ఇంటే గనక మీకు అర్థమవుతుంది. అసలు ఆయన ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నాడు? మూవ్ అంటే బెంగళూరు వెళ్తున్నాడు. ఏముంది బెంగళూరు ప్యాలెస్ లో? డబ్బులు ఎక్కేసుకుంటున్నాడా? అక్కడేగా ఉన్నాయి, దాచింది దోచింది అన్ని అక్కడ దాపెట్టుకున్నాడా? అందుకే అక్కడికి వెళ్తున్నాడా? అసెంబ్లీకి కూడా వచ్చేంత తీరిక లేదా ఆయనకి? మీరు ఏమన్నా ఉంటే ఆయన అసెంబ్లీకి రప్పించండి. కనీసం మీకేసిన 40% ఓటింగ్ శాతంలో, అంటే మీకోసం ఓటు వేసారు కదా, వాళ్ళకైనా మంచి చేయాలి కదా.
వాళ్ళకి మంచి చేయాలనుకుంటే మిగతా వాళ్ళకి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు వచ్చి నిలదీయండి ముఖ్యమంత్రిని. ఏంటి మా నియోజకవర్గాల్లో పనులు ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, నిద్రపోనివ్వకండి, ఆయన గుండెల్లో నిద్రపోండి. అంతేగాని విశ్రాంతి తీసుకుంటానంటే ఎట్లా? ఓకే ఓకే లత గారు మీరు చెప్పండి. కృష్ణరాజు గారితో పాటుగా కొమ్మినేని గారి మీద కూడా మేము కేసు వేస్తామంటూ కొంతమంది చెప్తున్నారు. ఆయన మీద నిజంగా సుమోటోగా తీసుకొని దీన్ని ఇంటర్వ్యూని ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు కృష్ణకుమారి గారు చెప్పినట్టు ఇది మనం ఈ టాపిక్ ఇది మాట్లాడదాం, నేను ఇది మాట్లాడతాను, నువ్వు ఇది మాట్లాడు, ప్రిపేర్ అయ్యి ఇద్దరు ముందే అంటే ఎవరైనా యాక్ట్ చేయబోయే ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇద్దరు స్క్రిప్ట్ రెడీ చేసుకొని సో కూర్చున్నారు. సో సాక్షి ఛానల్ ఎలాగో ఉంది కదా సొంత ఛానల్, సో ఏది మాట్లాడినా వేసుకోవటానికి మాట్లాడటానికే పెట్టుకున్న ఛానల్ కదా అది. ముందు అట్లాంటి ఛానల్స్ బ్యాన్ చేయాలి. ఇది ఒకళ్ళ గురించి పెట్టి మాట్లాడటం కూడా కాదు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది మహిళలు, కొన్ని వేల మంది, లక్ష మంది పైన కూడా ఉండొచ్చు, మేబీ లక్షల్లో ఉండొచ్చు మహిళలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు ఉండొచ్చు. వాళ్ళందరూ మనోభావాలు కదా. సో ఇలాంటి ఛానల్స్ మూలాన ఎవరికి లాభం? నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఒకటి ప్రజల్లో ఇప్పుడు ఒకటి ఆడ పిల్లల్ని తీసుకోవాలన్నా, పెళ్లిళ్ళు జరగాలన్నా ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటదా ఉండదంటారు అక్కడ? వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి? ఇప్పుడు ఒక సంబంధం కలుపుకోవాలనుకొని వెళ్తారనుకోండి, సే అక్కడ ఉండే వాళ్ళని ఓ టీవీలోనే డిబేట్లలోనే చర్చల్లో నడిచింది, ఆ కుటుంబాలు ఎలాంటివో అని ఆలోచిస్తారా? ఆలోచించరా? సో ఇవన్నీ ఫ్యామిలీకి కూడా పడుతుందా లేదా? ఆ ఫ్యామిలీలో ఆడపిల్లలు ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండదా? సో వీళ్ళు ఇంకా ప్రజలకు మంచి చేయాల్సిన ఒక అపోజిషన్, నన్ను అపోజిషన్ గా గుర్తించండి అని చెప్పే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో ఇలాగా మహిళల గురించి మాట్లాడతాడా? దీనికి సమాధానం చెప్పాల్సింది భారతిరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? ఆ ఛానల్ ని నడుపుతున్న భారతిరెడ్డి గారు ఖచ్చితంగా బేషరత్తుగా బయట వచ్చి క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఆ ఛానల్ మూసేసేయాలి. మహిళలందరూ కూడా దాని ఛానల్ ని బైకాట్ చేయాలి. అలాంటి ఛానల్స్ ఉంచటం కూడా కరెక్ట్ కాదు. మహిళల్ని ఇంత ఘోరంగా ఇప్పుడు ఒకప్పుడు భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నారు అని అంటే వీళ్ళు మాట్లాడారు గతంలో అందరినీ. చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు అని అంటే ఎంత హుందాతనంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పి అతని పార్టీ నుంచి బహిష్కరించి అరెస్ట్ చేసి ఇన్ని చేశారా లేదా? మీరేం చేస్తున్నారు ఈ రోజున? మీ సొంత ఛానల్లో లక్షల మంది మహిళల మనోభావాలని దెబ్బ కొడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడతాయి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? నీదేనా కుటుంబం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అన్నప్పుడు మటుకు అందరూ బాధపడిపోయి కొట్టేసుకున్నారే. ఇన్ని లక్షల మంది కుటుంబాల్లో ఎంత మనోవేదన ఉంటది. అసలు అది కూడా కాదండి, ఆ ప్రాంతంలో మగవాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించండి. ఖచ్చితంగా పిల్లలే కావచ్చు. అక్కడ ఏదో మహిళల్నే అన్నారు అనేది కాదండి, ఆత్మగౌరవం మహిళలకే కాదు పురుషులకు కూడా ఉండాలని నేను కోరుకుంటా. మరి అక్కడ ఉన్న పురుషులందరినీ కూడా మీరు ఎయిడ్స్ రోగులు అన్నట్టేగా వేసే వాటికి అలవాటు పడిపోయారు వీళ్ళు అని మాట్లాడినట్టే కదా. ఇప్పుడు ఒక ఆమె వేశ్యా వృత్తి చేస్తుంది అంటే విటులు లేకుండా చేయదు కదండి. మరి వాళ్ళని కూడా అన్నట్లే కదా చుట్టుపక్కల గ్రామాల్లో మగవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లని చేసుకోవడం ఎంత ఆలోచిస్తారో అక్కడున్న మగపిల్లలకి పిల్లల్ని ఇవ్వటానికి కూడా అంతే ఆలోచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ప్రాంతాన్ని అన్నట్లు, అక్కడ నివసిస్తున్నటువంటి మగవారిని అన్నట్లు, ఆడవాళ్ళు అన్నట్లు అందరినీ కించపరిచేలాగా మాట్లాడి ఆయన ఏం సాధించినట్లు? వాళ్ళ బాధ అంతా ఏంటో చెప్పమంటారా? వాళ్ళ అక్కసంతా ఈ అమరావతి ప్రాంతం వాళ్ళు భూములు ఇచ్చారు కదా, అసలు ఈ భూములే ఇవ్వకపోతే ఈ అమరావతి ఉండేది కాదు అనేది వాళ్ళ బాధ. ఈ ఉద్యమం చేయకుండా ఉంటే కూడా ఎప్పుడో వైజాగ్ మారిపోయేది కదా, అది కూడా ఉంటది. వీళ్ళు మహిళలే కదండి చేసింది. ఒక అద్భుతమైన పోరాటం చేశారు. మన భారతదేశంలో ఒక 4-5 ఉద్యమాలను గనక మనం ప్రముఖంగా తీసుకుంటే ఆ 4-5 ఉద్యమాల్లో అమరావతి మహిళా రైతుల ఉద్యమం కూడా అంతే ప్రాధాన్యత. అన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు చేయటాలు, అన్ని రోజుల పాటు కంటిన్యూస్ గా శిబిరాల్లో కూర్చోవటాలు, అలాగే న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది అని చెప్పి ఆ తీర్పును తీసుకుని దేవస్థానం దాకా కాలినడకన బయలుదేరిన ఉద్యమం కావచ్చు. ఏ రకంగా చూసినా ఈ అమరావతి ప్రజలు
మన మాట వినలేదే అనే ఒక అక్కస్ కూడా వాళ్ళకుంది. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు పన్నిన దుష్ట పన్నాగం తప్పితే వేరే ఏమీ కాదు. ఏది ఏమైనా సరే వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కానివ్వండి, కానీ ఇలా మాట్లాడినందుకు వాళ్ళని శిక్షించాలని మటుకు నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అయితే బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే కృష్ణరాజు గారు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కృష్ణరాజు గారు అయినా సరే తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని గ్రహించి బేషరతుగా అమరావతి ప్రాంత ప్రజలకి అమరావతికి క్షమాపణ చెప్తే వదిలేటట్లున్నారు ఇప్పుడు. అసలు కొమ్మినేని కూడా ఎంత కాలజ్ఞానం అయిపోయారంటే, ఏమండి ఇంత పెద్ద విషయం చెప్పారు మీరు మొదటిసారి వింటున్నట్లుగా. అసలు మీ పైన చాలా వాళ్ళ సోషల్ మీడియా మామూలుది కాదు, మీ మీద దుమ్మెత్తి పోస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి ఖండించాల్సిన ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఆయన మీకు ఏదైనా అయిద్దేమో అని మాట్లాడుతున్నారు తప్ప ఖండించడం లేదు. అందుకే సుందోపు సుందులని ముందే అనింది అందుకు నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ.